డబ్బు సంపాదన ఒక ఎత్తు అయితే దాన్ని సక్రమంగా నిర్వహించడం మరో ఎత్తు. అనవసరపు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. డబ్బు సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. సంపాదించిన డబ్బును రెట్టింపు చేయడం ఎలా అని ఆలోచించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి అధిక రాబడిని పొందాలని చూస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడినిచ్చే పథకాలు ఏంటా అని ఆరాధిస్తున్నారు. పెట్టిన పెట్టుబడిపై అధిక లాభాలు అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగానికి చెందిన పథకాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అని ఆరాధిస్తున్నారు. ఇలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ అందించే అద్భుతమైన పథకం ఒకటి ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇందులో నెలకు 5,000 రూపాయల చొప్పున పొదుపు చేస్తే చాలు, చేతికి ఏకంగా 26 లక్షల రూపాయలు అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ప్రజల కోసం అధిక రాబడినిచ్చే పథకాలను తీసుకొస్తోంది. పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పీపీఎఫ్ స్కీమ్లో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కాలానికి కళ్ళు చెదిరే రిటర్న్స్ అందుకోవచ్చు. పీపీఎఫ్ స్కీమ్లో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్పై ప్రస్తుతం 7.1% వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ వడ్డీ రేటు 3 నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది, లేదంటే స్థిరంగా కూడా ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి కనీసం 500 రూపాయలైనా పెట్టుబడి పెడితే స్కీమ్ అకౌంట్ కొనసాగుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు. అలాగే ఈ పథకంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 1.5 లక్ష వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పథకంలో మీరు రోజుకు 166 రూపాయలు అంటే నెలకు 5,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 60,000 రూపాయలు అందుతాయి. ఇలా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి 9 లక్షల రూపాయలు అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీగా 7,27,000 వస్తుంది. పెట్టుబడి వడ్డీ సొమ్ము కలుపుకొని మీరు 16,27,000 రూపాయలు పొందుతారు. అయితే మీరు పెట్టుబడి పెట్టిన వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే 20 సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి 12 లక్షలు అవుతుంది. దీనిపై మీకు 14,63,000 రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే మీరు మెచ్యూరిటీ నాటికి 26,63,000 రూపాయలు పొందుతారు. అయితే మీరు 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించాలనుకుంటే మెచ్యూరిటీకి 1 సంవత్సరం ముందుగానే పోస్ట్ ఆఫీస్కు తెలియజేయాల్సి ఉంటుంది.